హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లలు పాస్తా చేయమని అడిగారు. వాళ్ళ కోసం నేను పాస్తాని ఎలా చేశానో చూస్తారా? ఫస్ట్ పాస్తాని ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో లైట్గా సాల్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక కొంచెం నూనె వేసి పాస్తాని వేయాలి. నూనె వేస్తే పాస్తా అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది. పాస్తా ఉడికిన తర్వాత వడేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండ్రీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది. అది లైట్ గోల్డిష్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులో ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. మరీ ఎక్కువ సాల్ట్ అయితే యాడ్ చేయొద్దు. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి 1 కప్పు పాలల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఈ ప్లేస్లో బయట వైట్ సాస్ పాస్తా పౌడర్ అమ్ముతారు, అది వేసుకుంటారు చాలామంది పాలల్లో. దానికన్నా మనం ఇలా చేసుకునేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో పోసుకుందాం. చిన్న మంట పైన కలుపుతూ ఉండాలి. అది చిక్కపడుతుంది అనంగా ఇంకో కప్పు పాలు పోసుకొని చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. చిక్కబడినప్పుడు అందులో ఓరెగానో చిల్లీ ఫ్లేక్స్లు వేసుకోవాలి. ఈ ఓరెగానో 2 ప్యాకెట్లు వేసుకున్నా బాగుంటుంది. ఇవి పిజ్జా తినేటప్పుడు వచ్చిన ప్యాకెట్లు. నార్మల్గా బయట కూడా ఓరెగానో విడిగా అమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను కూడా వేసి 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుద్ది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.